హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వీడియోలో అయితే కన్నా మనకందరికి ఉండే ప్రాబ్లమ్సేనండి ఐ పిగ్మెంటేషన్. ప్రతి ఒక్కరికి కూడా పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. బాయ్స్కి కానీ లేదా గర్ల్స్కి కానీ పిగ్మెంటేషన్, అలాగే నల్ల మచ్చలు. ఆ నల్ల మచ్చలు అలాగే పిగ్మెంటేషన్ పోవడానికి ఒక మంచి సూపర్ అయిన రెమెడీతో మేము ముందుకు వచ్చేసినాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. సో నా వాయిస్ అయితే కొంచెం అక్కడక్కడ బ్రేక్ అవుతుంది, ఏమనుకోవద్దు. విపరీతంగా కోల్డ్ ఉంది, సో అందుకని నా వాయిస్ అయితే బ్రేక్ అవుతుంది, ఏమనుకోవద్దు, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో మన వీడియోస్ అయితే కానీ ఎక్కువ మంది చూసండి, ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో సింపుల్ రెమెడీతో మనం ఛానళ్ళల్లో మనం పిగ్మెంటేషన్ అనేది పోగొట్టుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేయటం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ అయితే కన్నా ఒక ఆనియన్ అయితే తీసుకోవాలండి. ఈ సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. పిగ్మెంటేషన్ ఈజీగా మనము రానికుండా చేసుకోవడానికి మంచి రెమెడీ అండి ఆనియన్ అయితే కన్నా. సో ఒక హాఫ్ అయితే ఆనియన్ అయితే తీసుకొని హాఫ్ కట్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా. సో పైన అంతా కూడా మనం తోలు తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోవాలా. సో మనము ఈ మాదిరిగా కొద్దిగా ఎర్రగడ్డలు ఉంటాయి, అలాగే కొంచెం వైట్ కలర్ ఉంటాయి. సో మనం ఈ మాదిరిగా ఎర్రగుండే ఆనియన్ అయితే తీసుకోవాలా. సో మనం తోలంతా కూడా తీసేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకొని అప్పుడు మనము ఏం చేయాలనేది చెప్తాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. సో వీడియో చూసండి, ఎవరు లైక్ చేయటం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. సో ఆనియన్ అయితే ఈ మాదిరిగా వాష్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని తురుముకునేది అయితే తీసుకోవాలా, చిన్నదైతే కన్నా. సో ఆనియన్ అయితే మొత్తం కూడా తురిమేసుకోవాలి. ఆనియన్ జ్యూస్ చాలా మంచిదండి మన పిగ్మెంటేషన్కు, లేదా నల్ల మచ్చలు తామర ఉంటుంది కదా, సో మంచిగా వర్క్ అవుతుంది. కొద్దిగా మంట ఉంటుంది కానీ ఈజీగా మనకు తొందరగా మానిపోతుంది అనమాట తామర కూడా. సో అలాగే పిగ్మెంటేషన్ కూడా పోతుంది. సో నేనైతే 100% అయితే చెప్తానండి, ఎందుకంటే నాకు కూడా నాకు పిగ్మెంటేషన్ అయితే ఉండింది. సో ఈ రెమెడీ అయితే ట్రై చేసినాకనే నాకు పిగ్మెంటేషన్ అయితే చాలా వరకు తగ్గింది. సో నాకు యూస్ఫుల్ అయింది కదా, మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు అయితే ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఆనియన్ అంతా తురిమేసుకున్నాక మనము ఒక 1/4 టీ స్పూన్ అంతా కోల్గేట్ టూత్పేస్ట్ అయితే వేసుకోవాలండి. కొద్దిగానే వేసుకోవాలా, 1/4 టీ స్పూన్ అంతా ఎక్కువేం అవసరం లేదు. అలాగే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ కంటే తక్కువ బేకింగ్ సోడా అయితే తీసుకోవాలా. సో బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా మనము చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంతా చిక్కగా ఉండే చింతపండు రసం అనేది వేసుకోవాలి. సో చింతపండు రసం చాలా మంచిదండి. సో లెమన్ ఎంత మంచిదో మన ఫేస్కు, అలాగే చింతపండు కూడా జ్యూస్ అనేది అంత మంచిది మన ఫేస్కి అనేది. ఫేస్ పైన ట్యాన్ ఉన్నా కూడా ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. సో మన ఫేస్ అనేది తెల్లదనాన్ని తెచ్చుంది చింతపండు రసం అయితే కన్నా. సో అంతా వేసేసినాక మనం ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి. సో మొత్తం కూడా మిక్సింగ్ అనేది చేసుకున్నాక కొద్దిగా పతలాగా ఉంటుంది, ఎందుకంటే మనం ఆనియన్ జ్యూస్ అలాగే చింతపండు జ్యూస్ వేసినాం కాబట్టి కొంచెం పతలాగా ఉంటుంది, ఏం పర్లేదు. ఇక్కడ చూడండి నాకు పిగ్మెంటేషన్ అయితే ఎంత ఉండదో. సో నేను ఈ మాదిరిగా ట్రై చేసినాకైతే నాకైతే చాలా వరకు తగ్గిందండి. సో ఎందుకంటే నా ఫ్రెండ్ అయితే చెప్పింది ఈ మాదిరిగా ట్రై చేయని. సో నా ఫ్రెండ్ అయితే ఒక ఆమె అయితే పార్లర్లో చేస్తుంది. సో పార్లర్లో వాళ్ళు ఈ మాదిరిగా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి నా ఫ్రెండ్ అయితే చెప్పింది. సో అందుకని నేను కూడా యూజ్ చేసినాను. అప్పటి నుంచి నాకైతే పిగ్మెంటేషన్ అయితే చాలా వరకు తగ్గింది, ఇంకా విపరీతంగా ఉండింది ముందైతే. సో నేను ఈ మాదిరిగా ట్రై చేసినాక నాకు చాలా వరకు అయితే తగ్గింది. సో మనం ఈ పేస్ట్ అంతా కూడా మనకి ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉందో అక్కడ అనేది అప్లై చేసుకోవాలి. ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ మనకి ఎక్కడ పిగ్మెంటేషన్ ఉందో అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలా. అలాగే నల్ల మచ్చలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసేసుకొని ఒక 1/2 అవర్ అనేది అలాగే వదిలేసి 1/2 అవర్ తర్వాత వాష్ చేసేసుకోవాలా. సో నేనైతే కన్నా 1/2 అవర్ అయితే ఉన్నిచ్చినానండి. సో 1/2 అవర్ ఉన్నిచ్చేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే కానీ వాష్ చేసేసుకోవాలి. 1/2 అవర్ కరెక్ట్గా ఉన్నిచ్చినండి. ఇప్పుడైతే వాష్ చేసుకుని వచ్చా చూడండి, ఇక్కడ చూడండి, వావ్ ఎంత బాగా వచ్చిందో చూడండి. సో మనం వాష్ చేసేటప్పుడు కొద్దిగా మనకు ఆనియన్ స్మెల్ అనేది పడదు కాబట్టి సో సోప్ వేసుకొని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చునండి. ఇక్కడ చూడండి ఎంత వరకు అయితే క్లీన్గా అయిందో. సో నేను ఈ వీడియో తీసి దగ్గర 2 వారాలు వెళ్ళిపోయిందండి.
సో అందుకని నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది కదా అని నేను ఈ వీడియోస్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఇందులో అయితే ఎలాంటి మ్యాజిక్ అయితే లేదండి. సో ఇదైతే రియల్. సో 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐ పిగ్మెంటేషన్ ఉండేవాళ్ళు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.